ఏంది మీటర్ల కుంభకోణం, ఉమ్, మీటర్ల కుంభకోణం. 36,000 కోట్లు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్న మాటల డబ్బులు ఎలా ఇచ్చారు ఈ గవర్నమెంట్? 70,000కు వచ్చే మీటరు 1,70,000 అయ్యింది. 36,000 కోట్ల స్కామ్ అది. ఒక్కో మీటరు. అది ఎట్టపోయింది, అది సారీ, ట్రాన్స్ఫారం. ఎట్టపోయింది, అదంతా ఆ స్కామ్ అంతా ఎట్టపోయినాయా? అంటే మీరు సూట్ కేసులు మార్చుకొని దాన్ని తొక్కి పెట్టేశారా కూటమి గవర్నమెంటా? ఇందుకు ఆ ప్రజలు కూటమి గవర్నమెంట్కి అధికారం ఇచ్చిందా? కూటమి గవర్నమెంట్కి అధికారం ఇచ్చింది ప్రజలు ఎందుకో తెలుసా? అవినీతి పరులను భర్త పెట్టమని, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి డబ్బులు వెనక్కి తెమ్మని, దుష్టుల్ని శిక్షించమని తెచ్చితే మీరు చీకట్లో సూట్ కేసులు మార్చుకోమని కాదు. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ సన్మార్గంలో పోవడం వల్ల గవర్నమెంట్ మేల్కొనాల. మాకు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మాదే అంతా ఇష్టారాజ్యం అని అనుకుంటే 151 మంది ఎమ్మెల్యేలకు బట్టిన గతి రేపు మీకు బట్టదని నమ్మకం ఏంది? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి అహంకారానికి అధికారం అతపాతాళానికి పోయింది. రేపు మీ 164 మంది ఆడికి పోరని నమ్మకం ఏంది?